నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఇది 21వ సంబంధం. పిల్ల కాస్త లావుగా ఉందంటూ వచ్చిన వాళ్ళు వచ్చినట్లే తిరిగి వెళ్ళిపోవడం. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక కాఫీ గ్లాసులో పలహారపు పళ్ళాలు తీస్తోంది విశాలాక్షి. సర్లేవే, వాళ్ళు ఏమీ చెప్పకుండానే ఏదేదో ఊహించుకుంటావెందుకు అన్నాడు శంకర్. అనుకోవడానికి ఏముంది, వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసిపోయింది ఇది కుదిరేది కాదని. అసహనం కోపంతో గట్టిగా అంది. వీళ్ళిద్దరి మాటలు వింటూనే ఏం పట్టనట్టుగా ప్లేటు నిండా కారపూస, బూందీ, రవ్వ లడ్డూ పెట్టుకుని తింటోంది మంజరి. ఒసేయ్, తల్లిగా అనకుండా మాటలు నా చేత అనిపిస్తున్నావే. కొంచెం తిండి తగ్గించి ఒళ్ళు తగ్గే ప్రయత్నాలు చేయవే తల్లి, బతిమాలే ధోరణిలో అంది విశాలాక్షి. అమ్మా, ఎవడికో నచ్చాలని నా జీవన విధానం మార్చుకోను. వచ్చేవాడు నా వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేసుకోవాలి కానీ అందాన్ని కాదు. నా రూపం చూసి వెనకడుగు వేయకూడదు. పెళ్లి కోసం తిండి మానేసి ఎవడికో నచ్చే ప్రయత్నం చెయ్యను నేను. అయినా అమ్మ, పెళ్లికి ముందు మెరుపు తీగలందరూ ఆ తర్వాత పాత్రలా మారడం లేదా? అది కాదు తల్లి, పెళ్లి జరిగే వరకైనా నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుంది. ఈ కాలపు పిల్లాళ్ళు సన్నగా ఉంటేనే మెచ్చుతున్నారే. అంటే ఏంటమ్మా, నేను తర్వాత కాలంలో సన్నబడవచ్చు కదా? తల్లితో వాదనకు దిగింది మంజరి. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ముందుగా ఎవరి దృష్టైనా పడేది రూపలావణ్యాల మీదే కదమ్మా. నేను కాదని లేదమ్మా, అలాంటి పెళ్లి నాకు వద్దంటున్నాను. పోనీ ఒకటి చెప్పు, నా శరీరాన్ని కోసేసుకోమంటావా? మానవ ప్రయత్నం చేస్తే మంచిదంటున్నాను. విశాలాక్షి మాటలు పూర్తి కాకుండానే తన గదిలోకి వెళ్ళి గట్టిగా తలిపేసుకుంది మంజరి. మంజరి విశాలాక్షి శంకర్ల ఏకైక సంతానం. చిన్నప్పటి నుండి ఆటల్లో చదువులో చురుకైన పిల్ల. సంగీతంలోనూ ప్రవేశం ఉంది. దూర విద్యా విధానంలో సంగీతంపై PhD చేస్తోంది. ఒక స్కూల్లో సంగీతం టీచర్గా పనిచేస్తూ బాగానే సంపాదిస్తోంది. సంప్రదాయం తెలిసిన పిల్ల. దేవునిపై భక్తి ప్రపత్తులు కలిగింది. రాని పనంటూ లేదు. చిన్నప్పటి నుంచి బొత్తుగా ఉండే పిల్ల ఎదిగేసరికి అది లావుగా పరిణమించింది. శంకర్ తల్లి, అక్క చెల్లెలు కూడా స్థూలకాయలే. ఆ పూలకి మంజరికి వచ్చింది. ఈ కారణంగానే మంజరికి పెళ్లి సంబంధాలు వచ్చి వెనుదిరిగిపోతున్నాయి. విశాలాక్షి రోజూ పోరు పెడుతోంది. సన్నబడేందుకు ఎన్నో సాధనాలున్నాయని, ఒళ్ళు తగ్గితే బాగుంటావని కూతురు ఉత్తేజపరుస్తూ ఉంటుంది. కేవలం పెళ్లి ధ్యేయంగా తనేం చేయదలుచుకోలేదని ఘంటాపథంగా చెప్పింది మంజరి. శంకర్ మాత్రం కూతురికే మద్దతుగా మాట్లాడాడు. నా బంగారు తల్లికి నచ్చకుండా ఏదీ జరగదంటాడు. సాయంత్రం 6 దాటింది. విపరీతమైన ట్రాఫిక్లో ఇరుక్కుంది మంజరి. తాబేలు నడకలా కదులుతోంది ట్రాఫిక్. చుట్టూ వాహనాలే. ఎప్పటికి బయటపడతానా అనుకుంటూ యాక్టివా ముందు భాగం మీద చేతులాంచి చూస్తూ కూర్చుంది. జాగ్రత్త సుమండి, బండి విరిగిపోగలదు. వెనక బైక్ మీద ఉన్న కుర్రాళ్ళు తను ఉద్దేశించి అన్నవే మాటలను గ్రహించి రివ్వున వెనక్కి తిరిగి చూసింది. ఫేస్ వాల్యూ అదిరిందిరా అంటూ నిర్ధారించాడొకడు. ఒక్క వదిలిన బండి తాళం వేసి గబగబా బైక్ దగ్గరికి వెళ్ళింది. బైక్ లాక్ చేసి కీస్ తన చేతిలోకి తీసుకుంది. దిగండ్రా అంది మంజరి. దెబ్బకా కుర్రాళ్ళు బిత్తరపోయారు. ఆమె వైపే చూస్తూ దిగారు. స్తంభించిన ట్రాఫిక్లో చుట్టుపక్కల వాళ్ళకి ఇదో వినోదమైంది. ఎరా, మీరు నాకేమైనా రూపాయి కానీ ఇస్తున్నారా? తిండి కానీ పెడుతున్నారా? మంజరి అలా అడుగుతుంటే ఏం చెప్పలేక చూస్తుండిపోయారు కుర్రాళ్ళు. చెప్పండి అని గద్దించింది. లేదన్నట్లు తలూపారు. మరి మీకెందుకు నా సంగతి? నేను ఎంతలా ఉన్నా మీరైతే మొయ్యరు కదా. ఒకరిని ఎగతాళి చేయడం మాని మీరేంటో మనిషిగా మీరెక్కడో ఆలోచించుకోండి. టేక్ కేర్ అంటూ వేలు చూపిస్తూ తన బండి దగ్గరకు వచ్చింది. వెనక నుండి హారన్లు అదే పనిగా మోగుతుంటే బండి స్టార్ట్ చేసి ముందు కురిగించింది మంజరి. హాయ్ మిస్. కొత్త గొంతు పలకరింపుతో వెనక్కి తిరిగి చూసింది. ఎవరో ఆజానుబాహుడు. ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది. ఏంటి అన్నట్లుగా. ఆశ్చర్యపోకండి, నేనెవరో మీకు తెలియదు. మనకు 5 పైసల పరిచయం కూడా లేదు. నేను ఇదే సమయానికి ఆ కుర్రాళ్ళకి ఇచ్చిన క్లాస్కి ముగ్ధుడయ్యాను. అనుకోకుండా ఈరోజు మిమ్మల్ని దర్శించే భాగ్యం పొందాను. అనర్గళంగా మాట్లాడుతున్న అతన్ని చూసి అయితే ఇప్పుడేంటి అన్నట్లు కళ్ళెగిరేసింది. ఎనీవే, నా పేరు హితేష్. మీ పేరు తెలుసుకోవచ్చా? మంజరి అంది చిన్నగా. చాలా బాగుంది మీ పేరు. ఇంతకీ మీ బండి ఏమైంది? బస్సులో వచ్చారే అని అడిగాడు. అది ఇప్పుడు మీకు అవసరమా? అవసరమే మిస్ మంజరి.
మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను. మీకు అభ్యంతరమా? చాలా ఉంది. అయినా మీరెవరో తెలియకుండా మీరు నాతో స్నేహం చేయడానికి ఎలా అంగీకరిస్తాను? 2-3 సార్లు మాట్లాడితేనే కదా తెలిసేది. ఏదో సినిమాలో డైలాగ్ చెప్తున్నాడేంటి అనుకుందామే. మిస్టర్ హితేష్, ప్లీజ్, నాకు ఇలాంటి వ్యవహారాలంటే చిరాకు. మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా ఒక చూపు చూసి ఖాళీ అయిన ఒక సీట్లో కూర్చుంది. అమ్మా, ముందే చెప్తున్నాను, రాబోయే వాళ్ళకి నా ఎత్తు, నా లావు గురించి ముందే చెప్పండి. తీరా వచ్చాక వాళ్ళకి నేను నచ్చకపోవడం, నువ్వు నాకు గీతోపదేశాలు చేయడం లాంటివి వద్దు. దయచేసి అర్థం చేసుకోండి అంటూ ఖరాఖండిగా చెప్పేసింది. ఈ అగ్గి బరాటాకి పెళ్ళై అత్తారింటికి వెళ్ళి అక్కడ ఎలా మనగలుగుతుందో అనుకుంటూ నిట్టూర్చింది విశాలాక్షి. వైలెట్ కలర్ మెత్తటి క్రేప్ చీరలో మంజరి శరీర ఛాయకు చక్కగా ఉంది. ముద్దబంతి పువ్వుల పెద్ద జడ, కనకాంబరాలు, మల్లెలు, జాజులతో నిండుగా ఉంది. అనుకున్న సమయానికి పెళ్లివారు వచ్చారు. తనకి పెద్దగా ఆసక్తి లేనట్లుగా తలదించుకొని కూర్చుంది. నువ్వు కూడా అబ్బాయిని ఒకసారి చూడమ్మా. ఒకసారి చూసినంత మాత్రాన ఏం తెలుస్తుంది? కొంతసేపు మేమిద్దరం మాట్లాడుకుంటాం. పరిచయం ఉన్న గొంతు వినిపించగానే తలెత్తి చూసింది. అతనే, బస్సులో కనిపించిన అతను. తన వైపే చూస్తూ కళ్ళతోటి అల్లరిగా నవ్వాడు హితేష్. ఇద్దరూ మేడ మీదకి వెళ్ళారు. ఇప్పుడు మీ గురించి తెలుసుకోవచ్చా? చిలిపిగా అడిగాడు. ఏం తెలుసుకోకుండానే వచ్చారా? చదువు సంప్రదాయాల గురించి తెలుసు, కానీ మీ అభిరుచుల గురించి తెలుసుకోవాలనుంది. నాకైతే వర్షంలో ఐస్ క్రీమ్, మండుటెండలో వేడివేడిగా ఛాయ్ తాగుతూ మిరపకాయ బజ్జీలు తినడం చాలా ఇష్టం, కసిగా చెప్పింది తను. వావ్ వావ్, అద్భుతం, ఇది గొప్ప టేస్ట్ అండి అన్నాడు అతను. ఆ మాటకి సంభ్రమంగా చూసింది అతన్ని. ఇంకా చెప్పండి అని అడిగాడు హితేష్. నా గురించి కాదు, మీ గురించి చెప్పండి అంది మంజరి. నాకు వేడివేడి అన్నంలో నాటుకోడి పులుసులో మీగడ పెరుగు వేసుకుని ఊరుగల్లు మిరపకాయలు నంచుకుని తింటే నా సామిరంగా ఏముంటుంది అని మైమర్చిపోయి చెప్తున్నాడు. దాంతో అంటూ చిన్నగా తగ్గింది. అలాగే మిర్చిలా ఘాటుగా ఉండే మీలాంటి అమ్మాయిల ధైర్య సాహసాలంటే ఇష్టం అన్నాడు అతను. దాంతో తను, నా గుణం చూసి నన్నుగా మెచ్చేవాడు కావాలి నాకు అనుకుంది మనసులో. బయటకు మాత్రం, ఎన్ని తెలుసుకుని ఏం లాభం, నా రూపం చూసి మీరు కూడా వెళ్ళిపోతారు, అది సర్వసాధారణం అంది. నోను, మీరు పొరపడ్డారు. మీ సంబంధం వచ్చాక ఫోటో చూశాకే నిర్ణయించుకున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని. ఆ రోజు బస్సులో పలకరించింది కూడా అందుకే. తన అభిప్రాయాలను వెల్లడించాడు హితేష్. అతని ఇష్టాన్ని గమనించింది, కానీ బయటపడలేదు. నేను నచ్చలేదా అని అడిగాడు అతను. నాకు కొంచెం సమయం కావాలి అందామి. ఇక్కడ పెళ్ళికొడుకు బంధువులు మాట్లాడుతూ, మాకందరికీ ఇష్టమే, ఇంకా మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది, ఏ విషయం కబురు చేయండి అని చెప్పి వెళ్ళారు హితేష్ తల్లిదండ్రులు. ఏమ్మా, అబ్బాయి శుభప్రదంగా ఉన్నాడు, ఒక్కడే కొడుకు, ఒక ఆడపడుచు, మాకు బాగా నచ్చాడు, నీ నిర్ణయం చెబితే వాళ్ళకి తెలియజేస్తాను అన్నాడు శంకర్. నాన్నగారు, నాకు కొంచెం సమయం కావాలి అంది తండ్రి భుజంపై తలవాల్చి. సరే తల్లి, నీ ఇష్టం అన్నాడు అతను. ప్రతిరోజు ఏదో ఒక వంకతో హితేష్ స్కూల్ వరకు వస్తున్నాడు. నాతో మాట్లాడాలని, నన్ను ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నాలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. నిజంగా ఇతను నన్ను ఇంతగా ఇష్టపడుతున్నాడా, లేక నేను భ్రమలో ఉన్నానా? ఇలా ఆలోచిస్తుండగా, హే మంజరి, మన పెళ్లి చూపులు అయ్యాయంట, చెప్పనే లేదు, ఏంటే విషయం, నీకు కాబోయే మొగుడిని చూపించవా నాకు అంటూ వచ్చింది శ్రీలేఖ. అదేం లేదే, నేనే ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, మనసు గందరగోళంగా ఉంది. సరే, నాకు డ్రాయింగ్ క్లాస్కి టైం అయింది, లంచ్ బ్రేక్లో క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ హడావిడిగా వెళ్ళింది శ్రీలేఖ. నేను కూడా క్లాస్కి వెళ్ళాను. పిల్లలకు సంగీతం క్లాసులు పూర్తయ్యాక ఆఫీస్ రూమ్లో కూర్చున్నా కానీ మనసు స్థిరంగా లేదు. ఎందుకు నేను హితేష్కి ఓకే చెప్పలేకపోతున్నాను? నన్నుగా ఇష్టపడేవాడినేగా నేను కోరుకున్నది. మరి హితేష్ నన్నుగా కోరుకున్నాడు, నా రూపం చూసి కూడా ఇష్టపడ్డాడు. అయినా నా మనసులో ఈ అలజడి ఎందుకు? నేను మరీ అతిగా ఆలోచించి అతను తిప్పించుకుంటున్నానా అనే భయం కూడా కలిగింది. అన్నీ ఆలోచిస్తే బుర్ర బద్దలయ్యేలా ఉంది. ఇలా మంజరి ఆలోచిస్తుండగా, ఏంటే ఎందుకంత అన్యమనస్కంగా ఉన్నావు అంటూ అడిగింది లోపలికి వస్తూ శ్రీలేఖ. రావే, డ్రాయింగ్ క్లాస్ అప్పుడే పూర్తయిందా అని అడిగింది మంజరి.
అవునే, పిల్లలకి అసైన్మెంట్ ఇచ్చొచ్చాను. ఏంటి తల బద్దలు కొట్టుకుంటున్నావు? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? క్యాంటీన్కి వెళ్దాం పదా అంది. ఏం లేదే, హితేష్ గురించే ఆలోచిస్తున్నాను. అతను నన్నుగా ఇష్టపడినా కూడా ఓకే చెప్పలేకపోతున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశ్యం? అతను మోసం చేస్తాడనా? చిచి కాదే, చూసావుగా, నేను వస్తుంటే రోజు నన్ను ఫాలో అవుతున్నాడు స్కూల్ వరకు. కానీ ఇప్పుడున్నంత ప్రేమ పెళ్ళయ్యకు కూడా ఉంటుందా? లేక కొందరు మగవాళ్ళలా మోజు తీరాక నా రూపాన్ని అసహించుకుని మోసం చేయడు కదా? పిచ్చి మంజు, అందరూ అలా ఉండరే. అంతలా నిన్ను మోసం చేసేవాడైతే ఇప్పుడు అంతగా నీతో పెళ్లి కోసం ఆరాటం చెందడే. నీకు అంతలా డౌట్ ఉంటే ఒక చిన్న పరీక్ష పెడదాం, ఏమంటావు? అబ్బో, అదేమొద్దే అంది భయపడుతూ. ఏహే, నువ్వు నీ మొహమాటం, బయటికి చూస్తే అగ్గిబరాటాలా మండిపోతావు. ఇప్పుడేంటే, కాబోయే మొగుడి మీద అంత ప్రేమ పొంగుతుందా నీకు? అది కాదే, ఇలా చేశానని తెలిస్తే చిన్నపుచ్చుకుని వదిలి వెళ్ళిపోతాడేమో అని. ఓహో, అదా నీ డౌట్? అది నాకు వదిలేయవే, నేను చూసుకుంటాను. హలో హితేష్, హస్కీ వాయిస్లో అంది శ్రీలేఖ. హలో, ఎవరు? ఐ లవ్ యూ. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నేను నేను స్కూల్లో చూశాను. ఆ బొండం మంజరి కోసం వచ్చావుగా, అప్పుడే చూశాను. చూసిన వెంటనే నీ లవ్లో పడిపోయాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హే, ఆర్ యు మ్యాడ్? లేదు బాబు, నీ ఆలోచనలతో పిచ్చెక్కిపోతోంది. నువ్వు ఒప్పుకుంటే నేను నీ దాన్ని అయిపోతాను, లేదంటే చచ్చిపోతాను. హలో మిస్, నేను ఆల్రెడీ ఆ అమ్మాయికి మనసిచ్చాను. పెళ్లి చూపులు కూడా అయ్యాయి. ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరు? ఆ బొండం మంజరినా? అదెలా నచ్చింది నీకు? వాట్ నాన్ సెన్స్! బొండం ఏంటి? సరిగ్గా మాట్లాడు. ఇంకోసారి ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు. మైండ్ ఇట్. అంటే నా ప్రేమను ఒప్పుకోరా? అది మీ పెళ్లి చూపులు అయ్యాక కూడా ఏం చెప్పకుండా తిప్పించుకుంటే మీకు బాగుందా? చూడు మిస్, నీకేం తెలుసో నాకు తెలియదు. నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను. లవ్ అనేది ఒక్కరి మీదే పుడుతుంది. అలా నాకు ఆ అమ్మాయి, తను ఒప్పుకుంటుందని నాకు నమ్మకం ఉంది. ఆ అమ్మాయి అంటే ఇష్టంతోనే ప్రతిరోజు తను చూడాలని వస్తున్నాను. తన ప్రేమను ఒప్పుకుంటుందని నమ్మకం ఉంది. మరి పెళ్లి చూపులు అయ్యాక కూడా ఇలా అమ్మాయి వెంట తిరగడం ఇబ్బందిగా లేదా? తనను రోజు చూడాలనే వస్తున్నాను తప్ప ఇందులో నాకు ఇబ్బంది ఏమీ లేదు. అబ్బో అంటూ గారాలిపోతూ నవ్వుకుంది శ్రీలేఖ. ఆ పక్కనే ఇంకో స్వరం, ఆపవే, ఇంకాపవే అంటోంది. హలో బావగారండి, మా ఫ్రెండ్ మాట్లాడుతుందంటండి అంది శ్రీలేఖ. హలో బావనా? ఇంతకు మీరెవరు? ఇంతలో మంజరి ఫోన్ తీసుకుని, సారీ అండి, అది నా ఫ్రెండ్, ఏదో సరదాగా ఆట పట్టించడానికి చేసింది అంది మంజరి. మంజరి వాయిస్ వినగానే, హహహ, పర్లేదులేండి, మీ డౌట్ క్లియర్ అయిందా అండి అన్నాడు నవ్వుతూ. అయ్యో, అలాంటిదేం లేదండి. నాకు తెలుసులేండి, అవేం నేను పట్టించుకోను. ఇప్పటికైనా ఈ ప్రేమకుని ఒప్పుకుంటారా? నాది స్వచ్ఛమైన ప్రేమని. ఒక్కసారి మీ చేతిని పట్టుకుంటే జీవితాంతం వదలనండి. అది మరేమో అదండి. మీరు ఇంకేం చెప్పకండి. మీ సందేహం తీరినట్లయితే మరి నాకు ఓకే చెప్పినట్లేనా? ఇంతలో శ్రీలేఖ తీసుకుని, మా ఫ్రెండ్ సిగ్గుపడుతుంది బావా, మీకు అర్థం కాకుంటే ఎలా అంది తను. థ్యాంక్ యూ మంజరి అంటూ ఫోన్ కట్ చేసి తనలో తనే నవ్వుకున్నాడు. ఏమే, నీ డౌట్ క్లియర్ అయిందా అని అడిగింది శ్రీలేఖ. ఏమోనే, నా గుండె దడగా ఉంది, ఆయన ఫీల్ అయ్యారేమో అంది మంజరి. గురుడు చూస్తే ఫీల్ అయ్యేలా లేడే, నేను బాగా అర్థం చేసుకునేలా ఉన్నాడు. గుడ్ సెలెక్షన్ మంజరి అంటూ వాటేసుకుంది శ్రీలేఖ. ఐ లవ్ యూ నా ముద్దుల బొండం, ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాడు. యూ, నన్ను బొండం అంటావా అని మనసులో అనుకుని నవ్వుకుంది మంజరి. ఐ లవ్ యూ టూ అని మెసేజ్ చేసింది. యాహూ అంటే ఎగిరికంతేశాడు. ఆ తర్వాత తేరుకుని రోడ్డుపై ఉన్నాడని గ్రహించి 2 చేతులు 2 చెవుల్లో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంగరంగ వైభవంగా తమ ఒక్కగానొక్క గారాలు పట్టి మంజరి పెళ్ళి హితేష్తో శాస్త్రోక్తంగా జరిపించారు శంకర్ విశాలాక్షి. ఎంత నిప్పురవ్వైనా తల్లిదండ్రులు వదిలి పరాయింటికి వెళ్లాలని తెలిసి ఒక్కసారిగా ఎక్కడలేని ఏడుపొచ్చేసింది మంజరికి. ఎన్ని తిట్టినా టైంకి తినిపించే అమ్మ, ఏదడిగినా చిటికలో తీసుకొచ్చే నాన్న,
అందరినీ వదల్లేక మెట్టినింటి అడుగుపెట్టింది. నూతన వధూవరులందరూ ఆసక్తిగా ఆత్రంగా ఎదురుచూసే రోజు, తనువులు మనసులు ఏకం కావాలని, ఏకమైన జీవితాలు లతలా అల్లుకుపోవాలని కోరుకునే తొలిరోయి ఆ రోజు. ఎంత గిరవ్వైనా ఆడపిల్ల. తొలిరేయి భర్త పొందులో ఎలా ఉంటుందో అనే చిన్న ఆలోచనలకే చిరుచోట్లు పట్టాయి. తన ఎదచప్పుడు తనకే వినిపిస్తోంది. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి అడుగుపెట్టింది. అక్కడే తల వంచుకుని నిలబడింది. ముందుకు కదలట్లేదు. మెల్లగా తలెత్తి చూసింది. రా అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేశాడు. మెల్లిగా వెళ్ళి పాల గ్లాస్ చేతికి అందించింది. పక్కన కూర్చోమన్నాడు. పాలు సగం తాగి మిగతా సగం తనతో తాగించాడు. ఏంటి అమ్మాయి గారు తలెత్తడం లేదు అంటూ చేతితో చుబకం పట్టుకుని తల పైకెత్తాడు. తలెత్తింది. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ చేతికి పెదవులను అడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వుకుంది. ఏమిటన్నట్టు సైగ చేశాడు. చేత్తో అతని పెదవుల కంటిన పాలమేగను తొడవబోయింది. అతను తన చేతిని ఆపి నాలుకని ఇలా తిప్పి చూపించాడు. ఆ చేష్టతో సిగ్గు ముంచుకొచ్చింది. చేతిని ముఖానికి అడ్డు పెట్టుకుని వేళ్ల మధ్యలో నుండి అతను చూడసాగింది మంజరి. అతను కళ్ళు మూసుకున్నాడు. మెల్లిగా అతని దగ్గరికి జరిగి నాలుకను బయటకు తీసి తిప్పుతూ పెదవులపై పాలమేగను అందుకోబోయింది. చటుక్కున అతను తన నాలుకను అందుకున్నాడు. నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కుని తన పెదవుల్లోని తీయటి అధరామృతాలను జుర్రుకుంటున్నాడు. ఆ చర్యతో బిత్తరపోయిన మంజరి గింజుకోసాగింది. చేతులు తన గుండెలపై కొడుతూ ఇంకా మైకంలో పడిపోయి తను కూడా అల్లుకుపోయింది. ఎత్తైన యథాందాల మధ్య నిండైన జగనభాగం అందంగా దర్శనమిచ్చింది. అది చూస్తే అతని కిర్రెక్కిపోయింది. దానికి తోడు నెలవంక లాంటి వంపు సంపులతో మహత్తరంగా ఉన్న నడుమును చూసి అతనిలోని కామదాహం ఉరకలెత్తింది. ఇక ఆగలేనన్నట్టుగా గబుక్కునవని మంచంపైకి తోసి బయట భాగం తప్పించాడు. రవిక ముడి విప్పుతూ ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని ఇష్టంగా తాకుతూ ఆమెలోని బెరుకును పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె ఊపిరి ఉష్ణమండల ప్రదేశంలోని గాలిలా ఉంది. అతనిలో లీనమైపోవాలన్న తపన అణువణువున వెల్లువెత్తుతోంది. అతను ఆపగా ఆమెలోని ప్రతి భాగాన్ని వీణలా మోగిస్తుంటే అంతులేని సుఖానికి ఆమె తృప్తిగా మూలగసాగింది. తనలోని ప్రతి భాగం తన భర్తదే గుత్తాధిపత్యంలా భావించి ఆమె మరింత ఆరాధనగా అతని గుండెలకు హత్తుకుంది. ఆమె నుండి ఆశించిన ప్రతిస్పందన రావడంతో అతని కోరిక నెరవేరింది. ఇరువురి శరీరాలపై ఒలువలు ఊడిపోయాయి. రెచ్చిపోయారు. శరీరదాహం తీరింది. ఇద్దరి దేహాలు చల్లారాయి. ఆ మధురమైన సుఖానికి తృప్తిగా నిట్టూర్పులు విడిచింది ఆమె. ఇంకేంటి అన్నట్లుగా కళ్ళెగరేశాడు. నీకు నచ్చేట్టుగా నా రూపాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటాను అంది మంజరి. మై డియర్ ముద్దుల కొబ్బరి బొండం, నువ్వు ఇంతకు 10 రెట్లు పెరిగినా నీ మీద నా ప్రేమ ఇసుమంత కూడా తగ్గదు. పైగా పెరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నువ్వు నన్ను చూసుకోవాలి మరి అన్నాడు కన్నగీటుతూ. అతని భావం అర్థమైన ఆమె ఒక్కసారిగా అతని మీద మిమ్మల్ని అంటూ పడింది. దాంతో అమాంతం ఆమెను ఉడిసి పట్టుకుని తనలో బంధించాడు అతను. అత్యంత అనురాగంతో అతని పట్ల రతి అయిందామె. మళ్ళీ ఇరువురి దేహాల్లో వేడి రాచుకుంది. రతికేళి మళ్ళీ మొదలైంది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.